ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యూటకు ఓ పాపియందు మున్గుము పాపంబు పోవును. యేసుండు నాకు మారుగా ఆ సిల్వ చావగా శ్రీ యేసు రక్తమెప్పుడు శ్రమించు నాకుగా అశుద్ధుడాయేను నేనట్టి పాపినిప్పుడు నేనందు మున్గుదు. యేసుండు నాకు మారుగా ఆ సిల్వ చావగా శ్రీ యేసు రక్తమెప్పుడు శ్రమించు నాకుగా నీ యొక్క పాపమట్టిదే నిర్మూలమౌటకు రక్షించు గొర్రె పిల్లని రక్తం చాలును. యేసుండు నాకు మారుగా ఆ సిల్వ చావగా శ్రీ యేసు రక్తం ఆయుటమున్ని దొంగయు అశుద్ధుడాయేను నేనట్టి పాపినిప్పుడు నేనందు మున్గుదు. యేసుండు నాకు మారుగా ఆ సిల్వ చావగా శ్రీ యేసు రక్తమెప్పుడు శ్రమించు నాకుగా నీ యొక్క పాపమట్టిదే నిర్మూలమౌటకు రక్షించు గొర్రె పిల్లని రక్తం చాలును. యేసుండు నాకు మారుగా ఆ సిల్వ చావగా శ్రీ యేసు రక్తం ఆయుటమున్ని దొంగయు అశుద్ధుడాయేను నేనట్టి పాపినిప్పుడు నేనందు మున్గుదు. యేసుండు నాకు మారుగా ఆ సిల్వ చావగా శ్రీ యేసు రక్తమెప్పుడు శ్రమించు నాకుగా ఎందుకంటే యాదవ్గా మన రేపు మళ్ళా ఎవరు నాకు డాక్టర్ కనుక 4 గంటల దాకా వాక్యాలు చెప్పుకునే వాళ్ళు ఉందాం. నాకు నేర్చో లేదన్న వాళ్ళు ఇప్పుడు చేస్తాడు నాకు నేర్చో లేదండి బాగానే ఉంది ప్రస్తుతానికి. మీరు ఎక్కువ గంట చెప్పినా శ్యామనాథతో నిలబడగలను అన్న వాళ్ళు చేస్తాడు. చేయెత్తిన వాళ్ళందరి గురించి ఒక మాట చెబుతాను, ఎత్తిన వాళ్ళందరి గురించి కూడా ఒక మాట చెబుతాను. ఎందుకంటే ఇప్పటివరకు నీరసంగా ఉన్నారు కదా, మరి వాక్యాలు విని విని కాస్త మొక్కలో కవలికలు వస్తే ఎనర్జీ పెరిగింది. అదో సీక్రెట్ లేదు. చేయెత్తిన వాళ్ళందరికీ నీరసాలు ఎందుకు లేవంటే వీళ్ళు 40 రోజుల నుండి ఉపవాసం ఉంటున్నవారు. చేయెత్తిన వారు ఎత్తన వారు ఉన్నారు కదా, వీళ్ళకి నీరసాలు ఎందుకు ఉన్నాయంటే గుడ్ ఫ్రైడే రోజున ఉపవాసం ఉన్నాం. ఎందుకంటే వీళ్ళకి ఆకలి ఎక్కువ వస్తుంది. 40 రోజులు ఉన్న వాళ్ళకి ఆకలి అని అనిపించదు. రైట్, చాలా మంది ఉపవాసం ఉన్నారు. అందరు బట్టి దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఉపవాసం లేని వాళ్ళు కూడా మరలా సంవత్సరానికి ఉపవాసం ఉండేలాగా మీ అనుదిన ప్రాంతంలో జ్ఞాపకం చేసుకుని నాకు కూడా నీరసంగా ఉంది. ఎందుకంటే అందరం మనుషులే కాబట్టి నాకు కూడా నీరసంగా ఉంది. అయితే ఏ బలంతో చెప్పాలనుకుంటున్నానంటే
ఇందాక సతీష్ మాట్లాడి చికెన్ 65 అన్నాడు, చాలా బలం వచ్చింది. ఇంకొక గంటన్నర ఆగితే ఎల్లుండి మనం ఆ కోవలో పడిపోతాం కనుక చికెన్ 65 అన్న మాట చాలా ఆ ఊతాన్ని ఇచ్చింది. ఆ చికెన్ 65 ఊతంతో కొన్ని మాటలు చెబుతాడు. ప్రియుల దేవాది దేవుడి యొక్క మహాకృప కనుగ్రహాన్ని బట్టి నాకు కొంత ఎనర్జీ వచ్చిందని అనుకుంటున్నాను. నా వాక్యానికి సరిపడగా తెచ్చుకున్నాను. ఓకే, దేవాది దేవుడి యొక్క మహాకృప కనుగ్రహాన్ని బట్టి దేవుడు మనందరికి ఇచ్చిన ఒక గొప్ప భాగ్యం ఆయన శిలువ ధ్యానాన్ని ధ్యానించుకోవడం. విచిత్రం ఏంటంటే 40 రోజులు ఉపవాసాలు చేయుతున్న వాళ్ళందరూ మాత్రం ఈ రోజు ఉపవాసం ఉండి ఎరగదేస్తారు. వాళ్ళందరి గురించి ఒక రకంగా 40వ రోజునైనా దగ్గరికి వచ్చారని ఆనందపడాలా, 40 రోజులు చేయలేదని విచారపడాలో ఏమో లేదు, కానీ మొత్తం దేవుడి దగ్గరికి వచ్చారు. చాలా సంఘాల్లో 40 రోజులు ఉపవాసాలు ఎందుకంటే అంటారు. ఇవాళ చూడండి, వాళ్ళ భక్తిని మించిన భక్తి ఎక్కడ కనబడదు అండి. చూసారా, ఇవాళ వేసిన మోకాళ్ళ తీరు, ఇవాళ అందరికన్నా ఎక్కువ ఏడుస్తారు, ఇవాళ అందరికన్నా ఎక్కువ వాక్యాలు చెబుతారు, ఎక్కువ మాట్లాడతారు. ఈరోజు సంఘాల్లో విస్తృతంగా దేవుని గురించి విస్తృతంగా పరిచయం సాగుతుంది. కానీ 40 రోజులు మరి ఎందుకు ఉంటున్నారో తెలియదు, కానీ 40 రోజులు కూడా ఉండకోకుండా నుండి ఆ మాట చెబితే చాలా వెనసంపుగా ఉంటదని మరొకసారి మీకు కొత్త బలాన్ని ఇస్తూ ఆ మాటను బట్టి యేసుక్రీస్తు వారు శిలువ త్యాగానికి వెళ్తున్నప్పుడు సుమారుగా ఆయనను ఉదయం పగలు ఇచ్చిమిచ్చిన 9 గంటలకు యెహోవా ఏం చేసే యేసుక్రీస్తు ఏం చేశారట, ఆయన ఉదయం 9 గంటలకు శిలువను ఎక్కించారు. ఆ రాత్రి పస్కా పండుగ జరుగుతుంది. పస్కా పండుగ జరుగుతున్న ఆ దినాన యేసుక్రీస్తు వారు అప్పగింపబడినప్పటి నుంచి ఆ రాత్రి ఎన్నో విచారణలు ఎదుర్కొన్నాడు. ఈయన నేరం చేశాడా చేయలేదా, ఈయన తప్పు చేశాడా చేయలేదా, ఈ విచారణలు ఎదుర్కోవడానికి గవర్నర్ల దగ్గరికి, అధిపతుల దగ్గరికి, ప్రధాన యాజకుల దగ్గరికి ఆయన ఈడ్చుకుని పోయాడు. ఉదయం కానీ రాత్రి కాలం అంతా ప్రయాణంలో ఉన్నాడు. ప్రయాణంలో ఉన్న ఆయన ఉదయం 9 గంటల కల్లా ఆయనను శిలువ ఎక్కించేసింది. శిలువ ఎక్కిస్తున్న దాని ముందు జరుగుతున్న సందర్భంలో మొదట అన్నా వద్దకు, తర్వాత కైపా వద్దకు, తర్వాత పిలాతు దగ్గరికి, మళ్ళా తర్వాత మళ్ళా కేసు రివర్స్ అయ్యి అన్న, కైపా, పిలాతులు వీళ్ళందరి దగ్గర నుంచి మళ్ళా రిటర్న్ తిరిగి మళ్ళీ పిలాతు దగ్గరికి రావడం. వచ్చిన తర్వాత వాళ్ళందరూ అంటున్నారట, ఈయనను శిలువ వేయమని అడిగారు. వారి కేకలే గెలిచాయి. ఇక శిలువ ఘట్టం ఆరంభం అయిపోతుంది. యేసుక్రీస్తు కొట్టారు, తిట్టారు, కొరడాలతో ఆయన శరీరాన్ని దున్నారు. ఆయన రక్తపు మాంసపు ముద్దగా ఆయన శరీరాన్ని మార్చి గోల్గొతా పరిసర ప్రాంతాల గుండా యేసుక్రీస్తు అని శిలువ వేయడానికి తీసుకుపోతున్నప్పుడు జన సమూహాలంతా రొమ్ము కొట్టుకుని ఏడుస్తున్నారట. అలా ఏడుస్తున్నప్పుడు ఆయన అన్నాడు, అమ్మలారా మీరు నా కోసం ఏడవకండి, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అన్నాడు. ఏడవద్దు అన్నాడా, ఏడవమన్నాడు? అలాగైతే గుడ్ ఫ్రైడే రోజున ఏడవాలా, ఏడక్కర్లేదు? కరెక్టేనా? చాలా మంది ఏమన్నారంటే గుడ్ ఫ్రైడే రోజున ఏడుస్తారని అన్నారు. ఆ రోజే ఏడవాలి. ఎందుకంటే ఆ రోజు ఏడిస్తే ఆ ఒక్క రోజు అన్నా ఏడుస్తావు, తర్వాత అంతా నువ్వే కదా. నీకు నువ్వు ఎగతాళి, అవహేళన ఇవి తప్ప మనకు నేర్చుకున్నదేమి ఆత్మీయ స్థితి నీకు అంతమించి ఎదిగిందేమి లేదు మనం. కానీ ఇక ఎప్పుడైతే మీ గురించి, మీ పిల్లల గురించి ఏడవండి అన్నాడో, సమాజం మీదకి రాబోతున్న ఉగ్రత, భయంకరమైన శోధన, భయంకరమైన ఆ ఇబ్బందులు, ఇరుకుల గురించి ఆయన మాట్లాడుతూ మీ నిమిత్తం, మీ పిల్లల నిమిత్తం ఏడవండి అన్నారు. ఇక 9 గంటలు అయింది. 9 గంటలు యేసుక్రీస్తు అని శిలువను ఎక్కించారు. శిలువను ఎక్కించిన తర్వాత ఆయన చెబుతున్న ఉన్నతమైన మాటలు, శిలువలో పడిపోయిన 7 మాటలు ఇందాక పిల్లలు చదవగా మనం విన్నాం. ఇంకా 7 మాటలు చదవగా మనం విన్నాం. చనిపోతూ చెప్పిన మాటలు కనుక అవి చాలా చాలా ప్రాముఖ్యమైనవి. ఇందులో ఆకలి దప్పులు కలిగిన వారు ఎంతమంది ఉన్నారు ఒకసారి చేద్దండి. ఈరోజు ఉపవాసం కనుక ఆకలి దప్పులు వాళ్ళు కలిగిన వారు ఎంతమంది ఉన్నారు ఒకసారి చేయటం చూద్దాం. దేనికి అత్తరు చేయటం తటస్థ పదార్థం యొక్క ఆ విశ్లేషణ నేను ఎలా చేసుకోవాలి అంటే, ఎందుకంటే మన ఆకలి దేని కొరకు,
మూడైపోతే పానకం ఎదురు చూస్తుంది. మీకు అర్థమవుతుందా? మూడవగానే ఏం ఎదురు చూస్తున్నారు కాకు? పానకం ఎదురు చూస్తుంది. మీకు తెలియని రహస్యం ఏంటంటే అందులో ఒక చేతి చిరక కలిపం తాగినప్పుడు ఎలా ఉంటుందో మీరే చూద్దరు చూసారా? మన ఆకలి ప్రభు కొరకు పానకం కొరకు అంటే కొంతమందికి చాలా ఉత్సాహం వచ్చింది పానకం అనగానే, కొంతమందికి ప్రభు కొరకు అన్నట్టుగా తలకాయలు వాదేశారు. ఏదేమైనా పానకం కొరకు అయితేనే ప్రభు కొరకు బ్రతకగలం. కానీ ముందు ఎవరు ఆకలి తీర్చుకోవాలి, తర్వాత ఏం చేయాలి? ప్రభు పరిచర్య చేయాలి. అలా ఆకలి తీర్చడానికి భూమి మీదకి వచ్చిన వాడు యేసుక్రీస్తు. ఏ ఆకలి అనగానే ఇందాక మనం విన్నాం, ఆయన పాపం అనే దాహాన్ని, ఇంకా మరొక దాహాన్ని తీర్చగలిగిన శక్తి కలిగిన సమర్థుడని మనం విన్నాం. పిల్లల యేసుక్రీస్తు వారి యొక్క జీవిత ఘట్టాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు ఈ భూమి మీద ఎవరు చేయలేని ఒక గొప్ప త్యాగం, ఈ భూమి మీద ఎవరు ప్రయత్నించలేని ఒక గొప్ప మహోన్నతమైన ప్రాణత్యాగం ఆయన మాత్రమే చేయగలిగాడు. అందుకే గ్రామానికి సంబంధించి కొన్ని దినాల్లో మీ గ్రామం అంతా మరొక స్థితిలోకి వెళ్ళిపోబోతుందట. గ్రామంలో పిల్లలు, పెద్దలు మరొకరు బలైపోతున్నారు. వీళ్ళందరి నిమిత్తం ఒక బలిదానం జరగాలి అని గ్రామంలో చాటింపు వచ్చింది అనుకోండి. వీళ్ళందరి నిమిత్తం ఏం జరగాలి? ఒక బలిదానం జరగాలి. ఈరోజు మీటింగ్ ఏంటో బాబు, వీళ్ళందరి నిమిత్తం ఏం జరగాలి? ఒక బలిదానం జరగాలి అని ఒక చాటింపు వచ్చింది అనుకోండి. నిజంగా ఎదరికెళ్ళి నా ప్రాణాలు గ్రామం నిమిత్తం ఇస్తానన్న వాళ్ళు నిజంగా ఒకవేళ ఉంటే వాడు ఉదార స్వభావం కలిగిన వాడే. కానీ నేను ఇస్తానండి గ్రామం కొరకు ప్రాణం, నా రక్తం తీసుకెళ్ళి ట్యాంక్ లో కలిపెట్టి అనేవాడు ఎవరైనా ఉంటాడండి? ఉంటాడా? మరి నా మాంసం తీసుకెళ్ళి ఒక్కొక్కడికి ఒక మొక్క ఇంటికాడ వేసేయండి, మా పిల్లలు ఏడ్చేయలే, మా భార్య ఏడ్చేసిందిలే, మా అమ్మ ఏడ్చేసిందిలే, నాది ఒక్కొక్కటి కైమా కింద నరుకుని ఒక్కొక్క ముక్క ఇంటికాడ పనిచేయండి అనేవాడు ఉదాహరణ స్వభావం కలిగిన వాడు ఉంటాడా? అలాంటి వాడే యేసుక్రీస్తు. ఇంకా ఆయన ప్రాణత్యాగం అర్థం కావాలని చెబుతున్నాను. సర్వ ప్రపంచ మానవాళి వరకు ఆయన తన శరీరాన్ని తుణుకులుగా ఆయన చీల్చుకున్నాడు. ఇప్పుడు అలాంటి వాడి త్యాగాన్ని మనం ఎలా వర్ణించగలమండి? అలాంటి వాడి ప్రాణ త్యాగాన్ని మనం ఏది ఇచ్చి వెలకట్టగలం? మీరు చెప్పండి పిల్లలు. నిజంగా అలా గ్రామం వరకు ఒకడు ప్రాణం అర్పిస్తే నిజంగా గ్రామం అంతా వాడిని ఎలా పోలిస్తుంది పిల్లలు? గ్రామం వరకు ప్రాణం అర్పించిన దేవుడు. ఒక స్కూల్ కట్టడానికి ధన సహాయం చేస్తే ఆయనే దేవుడైతే, ఒక వైద్య పరిస్థితుల్లో మనకి సహాయం కోరినప్పుడు వైద్య సహాయం అందించడానికి ఒక సొమ్మును దానం చేసిన ఆయనే మనకు దేవుడైతే, సర్వ ప్రపంచంలో ఏ ఒక్కడు చనిపోకూడదు అన్నవాడు మరింత గొప్పవాడు కదా పిల్లలు. అందరూ చదువుకోవాలనుకున్నవాడే గొప్పవాడైతే, అందరూ ఆరోగ్యంగా ఉండాలనుకున్నవాడే గొప్పవాడైతే, ఏ ఒక్కరు పేదరికంలో ఉండకూడదు అనుకున్నవాడే గొప్పవాడైతే, అందరూ ప్రాణాలతో బ్రతుకుండాలన్నవాడు మరింత గొప్పవాడు. మీరు ఆలోచించండి. ఎందుకంటే ప్రాణంతో బ్రతుకుంటేనే చదవగలం, ప్రాణంతో బ్రతుకుంటేనే ధనం సంపాదించగలం, ప్రాణంతో బ్రతుకుంటేనే ఆరోగ్యాన్ని చేకూర్చుకోగలం. వీటన్నిటి నిమిత్తం ఎవరు చేయలేని ఒక త్యాగాన్ని ఆ మహనీయుడు చేశాడు. ఆ మహనీయుడి త్యాగానికి విలువ కట్టలేదు. అందుకే ఆయన చేసిన త్యాగం, ఆయన చేసిన ప్రాణార్పితమైన దేహం మనందరి పాపాల నిమిత్తము, మనందరి విమోచన క్రయధనము, మనం పొందాల్సిన శిక్ష ఆయన, మన సమానార్థమైన శిక్ష ఆయన అనుభవించాడు అన్నట్టుగా మనకు లేఖన భాగాల్లో కనబడుతుంది. ఇంకా ఈ మరణ శిక్షను విధించడానికి తీసుకుపోయారు. అని నిజంగా ఆ గోల్గొతా పరిసర ప్రాంతాలు గుండా పరుగులు తీస్తుంటే ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఏమయ్యాట? కలవరం చెందాయండి. ప్రకృతి స్తంభించిపోయిందట. పగలు ఇంచుమించుగా మధ్యాహ్న కాలం అందు ప్రమాణం 3 గంటలు చీకటి అయిపోయిందట. అలాగే పగలు అనలేము, రాత్రి అనలేము. ఒక విచిత్రమైన పాపడు సమాజంలో ఆయన కొట్టుబెట్టి ఆడుతున్నప్పుడు ఆయన ఒక పవిత్రమైన దేహం ఆ శిలువ కొయ్య మీద వేలాడుతున్న సందర్భాన్ని మీరందరూ జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎవరు చేయలేని ఒక త్యాగాన్ని
నీ గురించి నీ భార్య చనిపోమంటే నీ భార్య చనిపోదు. నీ భార్య గురించి నీ భర్తను నా గురించి ప్రాణత్యాగం చేయమ్మా, సిలువ ఎంచుకోమంటే ఎంచుకుంటుందా పిల్లరా? అమ్మ ఒకసారి నువ్వు నన్ను అమితంగా ప్రేమిస్తున్నావు కదా, అమితంగా ప్రేమిస్తున్న నీవు నీ ప్రేమను నిరూపించుకోవడానికి తాజ్ మహల్ కట్టంటే ఒకటి ఈజీగా కడతావు, చార్మినార్ కట్టంటే కడతావు, నాకు మంచి సమాజ్ కట్టింది అంటే కట్టేసుకోవాలి. లేదు నా కొరకు 4 వేలు వేయించుకోమంటే భార్య, నువ్వు సావడానికి నేనెందుకు వేట్లు వేయించుకోవాలా, వేయించుకునేదేదో నువ్వే వేయించుకో అంటారా? మనం అంటాం, మనం మంచోళ్ళు కాబట్టి, మనకి చాలా కనికరం కలిగిన హృదయం కాబట్టి కాబట్టి మీరు పడకండి ఆ బాధ ఏదో నేనే పడతానని మనం అంటాం. కానీ చాలా మంది ఏమంటారు, అలా అనరు, ఇంకా బతుకున్నావా అని బతుకుని చంపడానికి మనం ఎదురు చూస్తాం తప్ప చచ్చిపోవడానికి ఆ ప్లేస్ లో మనం సిద్ధపాటు కలిగి ఉండేవాళ్ళం కాము. కానీ ఒక భార్య చేయలేని త్యాగం, ఒక కొడుకు చేయలేని త్యాగం, ఒక కుటుంబం చేయలేని త్యాగం, ఒక గ్రామం, ఒక దేశం చేయలేని త్యాగాన్ని ఆ మహనీయుడు ప్రపంచ ప్రజలందరి విమోచన ఖైదనముగా ఆయన మనందరి నిమిత్తం బలి కావడానికి సిద్ధపాటు కలిగి ఉన్నాడు. అదే ఆ సిలువలో ఆయన చేస్తున్న సిలువ యాగం. ఆ సిలువ యాగంలో ఆ మహనీయుడు 2 చేతులు చాచి అని తాను తప్పికొని ఉన్న ఆ చిరక అందుతున్నప్పుడు, చిరక ఎందుకు అందిస్తారన్నప్పుడు ఇందాక మనకు మాట్లాడినట్టుగా అని చిరక ఎందుకు అందిస్తారంటే ఈ వ్యాధి బాధ, ఈ బాధలు కొరడాలతో కొట్టిన నొప్పి, ఆయన నడిచిన ఈ కాళ్ళ చేతలు ఇంకా ఆయన అనుభవించిన సిలువ శ్రమ తీరిపోవడానికి అది ఒక మెడిసిన్ గా పనిచేస్తుందంట, మధ్యలో పనిచేస్తుందంట చేదు చిరక. అందుకే చేదు చిరకను ఆయనకు అందిస్తున్నారు. అప్పుడప్పుడు ఒళ్ళు బాగా ఊనమైనప్పుడు అని పైకెళ్ళి ఒళ్ళు బాగా ఊనమైనప్పుడు ఏమనుకుంటారు, 20 మంది చేస్తారని అనుకుంటాడు. మంది ఏం చేసేస్తాడు, పళ్ళెప్పుడు తెలియకుండా ఉండాలి, అంతే కదా. తాగుతాడంటే అర్థం ఎప్పుడు ఆ కష్టాన్ని మర్చిపోవడానికి. ఆ చేతి చిరకలో అంటే బోనానికి సంబంధించిన పదార్థం. బోనాన్ని ఎందుకు వాడేవారంటే అని యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్ గా వాడేవారు. అంటే నొప్పి తెలియకోకుండా మనం ఎలా నొప్పి టాబ్లెట్లు వేసుకుంటామో, నొప్పి టాబ్లెట్లు వేసుకుని మనకు నొప్పి ఎలా తెలియదో అలా నొప్పి తెలియకుండా అని అందులో బోనాన్ని కలిపి అందించి చిరకైతే బాగా ఎలా ఉంటుందని చేతిగా ఉంటుంది. అందుకే ఆ చేతి చిరకలు ఆయన దగ్గర పెట్టారు. ఆయన తాగి నా బాధను నివారించుకోవాలనుకునేది కూడా ఆయన ఏమనుకున్నాడంటే లేఖనం నెరవేరునట్లు తప్పికొన్నాడే తప్ప చేతి చిరకను త్రాగి బాధను నివారించుకున్నవాడు కాడు. ఆ బాధతో ఉంటూనే తన ప్రాణాలను సైతం ఏం చేశాడు, అర్పణ చేశాడు. తన ప్రాణాలను సైతం అని క్రయధనముగా మన నిమిత్తం విడుదల, మన నిమిత్తం తన ప్రాణాలను సైతం పెట్టిన ఒక గొప్ప మహనీయుడు. ఆ మహనీయుడు ఆ శిలువలో వేలాడుతాడు కంటే ముందు శిలువ ఒక మాట చెప్తున్నాడు. ఆయన ఒక రొట్టె తీసుకుని ఆ రొట్టెను విరిచి ఆ రొట్టెని శిష్యులందరికీ ఇస్తూ ఇది మీ కొరకైన నా శరీరము అన్నది. ఏంటది? ఇది మీ కొరకైన నా శరీరం, మీ కొరకు నేను ఇలా విరవబడతాను, మీ కొరకు నేను ఇలా ముక్కలుగా మారిపోతాను, మీ కొరకు నేను ఇలా చిరావస్థకు వెళ్ళిపోతాను, నా దేహాన్ని అంతా దున్నుతారు. నాపై ఆడుకుంటున్నారు. నేను దేవాలయానికి ఆడుకోవడానికి రావద్దు, దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చే వరకు ఉన్నాడు. రైట్. అండ్ నా దేహము ఏం చేయబడుతుంది, రక్తం చిందించబడుతుంది. ఒక రొట్టె ఎలా విరవబడుతుందో అలా నా దేహం ఏం చేయబడుతుంది, విరవబడుతుంది, ముక్కలుగా మారిపోబోతుందని శిష్యులకు చెప్పకనే చెప్పాడు. వీళ్ళ రాత్రి శిష్యులకు చెప్పమని చెప్పాడు. ఇదిగో నీ గురించి ఒక దేహం ఆ శిలువలో మెరుపులతో వేలాడబోతుంది, నీ గురించి ఒక దేహం ఆ శిలువలో పక్కన బళ్ళెం కోట్లు పొడిపించుకోబోతుంది, నీ కొరకు ఒక నిస్సహాయ స్థితిలో దైవాంశ సంభూతుడై గాలిని గద్దించగలిగిన సమర్థుడు, సముద్రాలను గద్దించగలిగిన సమర్థుడు, సముద్రాలలో అలలను రేపగలుగుతున్న సమర్థుడు, ప్రకృతికి ఆజ్ఞ ఇస్తే స్తంభిస్తున్న సమర్థుడు, నీ కొరకు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితులు ఎందుకు ఉండిపోయాడు మీరు ఆలోచించండి. ఎందుకు ఉండిపోయాడు మీరు ఆలోచించండి. ఆయన ఆజ్ఞిస్తే సముద్ర తరంగంలో పొంగుడు అణిచివేస్తున్నాడు. ఆయన ఆజ్ఞిస్తే గాలి దిక్కిని నిర్మలమైందని మనం వింటున్నాం. ఆయన ఆజ్ఞ
ఇస్తే 5,000 మంది జనాంగానికి రొట్టెలు పంచాడు. ఆయన ఆజ్ఞ ఇస్తే అనేకుల శ్రమను తీసివేశాడు. కుంటి వాళ్ళకి కాళ్ళు, కుంటి వాళ్ళకి కళ్ళు, చెవిటి వారికి చెవులు, జలోదర రోగం కలిగిన వారికి, రక్తస్రావం రోగం కలిగిన వారికి, ఇంకా అనేకమైన అద్భుత సూచక మహత్కార్యాలు ఆయన చేసినవి ఉన్నాయి. ఆ చేయగలిగిన సమర్థుడు ఎందుకంటే నిస్సహాయంగా ఆయన శిలువలో 2 చేతులు చాచుకుని ఎదురు చూస్తున్నాడంటే నీ కొరకే, నీ గురించే. ఆ ప్లేస్ లో ఉండాల్సింది ఎవరో తెలుసా ప్రియులారా? ఆయన కాదు ప్రియులారా, ఉండాల్సింది నువ్వు, నీ కొడుకు, నీ భర్త, నీ భార్య, నీ కుటుంబం అంతా వేలాడబడాల్సిన స్థితిలో కానీ నువ్వు ఆయన వేలాడుతుంటే ఆయన ఏమన్నారో తెలుసా? దేవాలయములు పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే ఆ 3 మేకులు పీకుని శిలువలో నుండి దిగిరావయ్యా అన్నది. ఏమర్థమైంది ప్రియులారా సమాజానికి? ఆయన త్యాగమేం అర్థమైంది, ఆయన మరణమేం అర్థమైంది. ఈ రోజు కూడా అలాగే మాట్లాడుతున్నారు. ఆయన దైవాంశ సంపూర్ణుడైతే శిలువలో ఆయన కాపాడుకోలేడు అంటున్నారు. తెలియక అమాయకులు. అసలు ఆయన కాపాడుకుంటే వేలాడబడాల్సింది ఎవరో తెలుసా? నువ్వే. ఆ ప్రశ్న అడుగుతున్న నీకేయాలి 3 మేకులు. ఆ ప్రశ్న అవయాల చేస్తున్న నీ తల్లికి వేయాలి, అవయాల చేస్తున్న నీ చెల్లికి వేయాలి, అవయాల చేస్తున్న నీ బామ్మర్తికి వేయాలి మేకులు. అవయాల చేస్తున్న నిన్ను పడవాలి బెల్లం కొట్టు, అవయాల చేస్తున్న నీ భార్యను పడాల్సిన బెల్లం కొట్టు. ఆయన నిస్సహాయ స్థితిలో, ఆయన అచేతనంగా చేతకాని వాడికి ఎందుకు మిగిలిపోయాడు మీరు ఆలోచించండి ప్రియులారా. నీ గురించి, నీ గురించి, నీ గురించి, నా గురించి వెలకట్టలేని ఆయన దేహం అని ఆయన 3 మేకుల మీద ఎందుకు అలా వేలాడుతున్నాడు మీరు ఆలోచించండి. ఎందుకు అలా వేలాడే పరిస్థితి వచ్చిందో మీరు ఆలోచించండి ప్రియులారా. ఎందుకంత నిస్సహాయ స్థితిలో ఎందుకు ఉండిపోవాలి అంటే ఆయన తాను భూమిని తలక్రిందులు చేయవాడు. భూమి మీద కలుగు కాకంటే అన్ని కలిగాయని, సముద్రములు కలుగు కాకంటే కలిగాయి, పర్వతములు కలుగు కాకంటే కలిగాయి, ఎడారులు కలుగు కాకంటే కలిగాయి, నక్షత్రములు కలుగు కాకంటే కలిగాయి. మాట సమస్తాన్ని కలిగించిన ఆయన సిలువ వేస్తున్నామని చంపేమంటే చంపాడు? ఆయన చంపేస్తున్నాడా? భూమి నెరవేర్చి తాతాను అభిరాములు మింగేసినట్టుగా సిలువ వేస్తున్నామని మిగలదా ప్రియులారా? కానీ తండ్రికి అవిష్టమాయను అని అంటాయి. ఏమైందట? ఆయన నలగొట్టుట తండ్రికి అవిష్టమాయను. ఆయన నలగొట్టబడాలి, అనేకులకు రుచికరముగా మారాలి, సువాసన వెదజల్లాలి, పరిమళ వాసనముగా ఆయన మారాలి. లేకపోతే ఆ మహనీయుడు ఉండాల్సిన ప్లేస్ లో ఎవరున్నారో తెలుసా ప్రియులారా? నువ్వు నేను ఆ స్థితిని అనుభవించాల్సిన వారు. మన నిమిత్తం మనకు అర్థం కావట్లేదు కానీ నీ అసూయ నిమిత్తం ఆయన వేలాడుతున్నాడు, నీ అక్రమాల నిమిత్తం ఆయన వేలాడుతున్నాడు, నీ ధన వ్యామోహం నిమిత్తం ఆయన వేలాడుతున్నాడు, నీ స్వార్థం నిమిత్తం ఆయన వేలాడుతున్నాడు, నీ అవయవాల నిమిత్తం ఆయన వేలాడుతున్నాడు, నీ ఎగతాళి నిమిత్తం ఆయన వేలాడుతున్నాడు. లేదంటే ఎగతాళి శిక్ష నువ్వు అనుభవించాలి, ఆయన స్వార్థానికి శిక్ష నువ్వు అనుభవించాలి, నీ ధనయామోహానికి శిక్ష నువ్వు అనుభవించాల్సిన స్థితిని ఆయన అనుభవిస్తున్నాడు. ఆయన ఇంకా అవయవాలు చేస్తున్నారు. అర్థం కాదా సమాజానికి? అర్థం కాలేదు. అయ్యో తల్లి లేని వాడు, తండ్రి లేకుండా పుట్టినవాడు మీరు ఎలా నమ్ముతారని అడుగుతున్నాడు. ఆయన తల్లి లేకుండా రావడానికి ఒక ప్రయోజనకరమైన సందర్భం. ఆయన తండ్రి లేకుండా భూమి మీద జన్మించడానికి ఒక ఉదాహరణమైన గొప్ప సంఘటనలు ఉన్నాయి. అందుకే ఆయనకు తల్లి లేదు, తండ్రి లేదు. భూమి మీద ఏ ఒక్కరు తల్లిదండ్రులుగా ఆయన పిలిపించుకోలేదు. అలాగంటే ఆయన అపరిశుద్ధుడా? తాను కాపాడుకోలేకపోతే వైద్యుడు కాకుండా పోతాడప్పుడు ఇలారా? వైద్యుడు కానంత మాత్రం ఆయన హార్ట్ అటాక్ రాకూడదని ఏమైనా రూల్ ఉందా? చావు వస్తే ఎవరైనా ఏదో వంకతో చావాలి. కానీ ఆయన చావుకు ఒక కారణం, ఆయన పుట్టుకు ఒక కారణం, ఆయన తల్లిదండ్రులు లేకపోవడానికి ఒక కారణం. ఈ కారణాలన్నీ వెతకాల్సిన సమాజం ఏం చేస్తుందో తెలుసండి? ఈ కారణాలన్నీ వెతకడానికి ఇష్టపడక ఆయన అవహేళన చేస్తుంది. తాగేవాడికి ఆయన నీచంగా కనబడతాడు, వ్యభిచరించేవాడికి ఆయన నీచంగా కనబడతాడు, స్వార్థపరుడికి ఆయన నీచంగా కనబడతాడు, అసూయపరుడికి ఆయన నీచంగా కనబడతాడు. ఎందుకంటే ఆయన అసూయను విడిచిపెట్టలేకపోతున్నాడు. పరిశుద్ధంగా బ్రతకమని ఎలా కనబడతాడు? ఎగతాళిగానే కనబడతాడు. అందుకే మనం పొందాల్సిన సమానార్థమైన శిక్ష ఎవరు భరించారు? శిలువలో ఆయన భరించాడు. ఒక రొట్టెను విరిచినట్టుగా ఆయన దేహాన్ని విరిచారు కూడా. ఆయన వేలాడి తీశారు. ఎందుకు అంత నిస్సహాయ స్థితిలో వేలాడుతున్నాడు? ఆయన తను కాపాడుకోలేక కాదు సుమా, ప్రపంచ మానవాళి కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చిన వాడు. మనుషులు, రాజులు రాజ్యాల కొరకు ప్రాణం పెట్టారు. కానీ కొంతమంది దేని కొరకు ప్రాణం పెట్టాడు. కాబట్టి మరొక
కుటుంబాన్ని కాపాడుకోవడానికి ప్రాణం పెట్టిన వారు, మరొకటి కాపాడుకోవడానికి ప్రాణం పెట్టిన, మరొకటి కాపాడడానికి ప్రాణాలు పెట్టిన వారు ఉన్నారేమో కానీ మనకు స్వతంత్రం తీసుకురావడానికి కూడా ఎందరో త్యాగధనులు ప్రాణాలు అర్పించారేమో కానీ ఆయన మనుషులందరి కొరకు ఆఫ్రికాలో ఉన్నవాడికి, ఆస్ట్రేలియాలో ఉన్నవాడికి, జపాన్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ అండ్ ఆర్కిటికా నుండి అంటార్కిటికా వరకు ఆయన నేల మీద ఉన్న ప్రతి ఒక్కడి కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన కేవలం యేసుక్రీస్తు వారు మాత్రం. ఆయన అక్కడే ప్రాణం పెట్టాడు. మీరు చరిత్రలో తిరగండి, ఎవరు దేని కొరకు ప్రాణం పెట్టాడో ఆలోచించండి. చరిత్రలో తిరగేసి మీరు చరిత్రలో ఆలోచించండి. పెద్ద పెద్ద మహామహా గ్రంథాలు ఉన్నాయి మన దగ్గర. ఆ మహామహా గ్రంథాలని తిరగండి. మన కొరకు ప్రాణం పెట్టిన వాడు ఎవరైనా జీవించినట్లు సర్వ ప్రపంచ మానవాళి నిత్యాగ్ని దండలకు జారిపోతారని మన నిమిత్తం ఆయన అపహసించబడ్డాడు, నీ నిమిత్తం ఆయన అవహేళన చేయబడ్డాడు, నీ నిమిత్తం ఆయన హింసింపబడ్డాడు, నీ నిమిత్తం ఆయన కొరడాలతో కొట్టించుకున్నాడు. నీ నిమిత్తం, నీ నిమిత్తం, నీ నిమిత్తం, నీ నిమిత్తం. ఎందుకు నా నిమిత్తం అంటే ఇప్పుడు నీకు అర్థం కాని పరిస్థితులు ఆ శిలువ యాగాన్ని, శిలువ శిక్షను అర్థం చేసుకున్నప్పుడు నీకు అర్థమవుతుంది. అంటే ఒక కొడుకుగా మన కొడుకు కొరడా దెబ్బలు విధించినప్పుడు ఆ కొరడా దెబ్బలు కన్నతండ్రిగా చూస్తూ మనం తట్టుకోగలమా? మన కూతురికి కానీ మన కొడుకు కానీ శ్రమ వస్తుంటే అది చూస్తూ తట్టుకోగలమా? ప్రియులారా, అమ్మో వాడు ఇప్పుడు ఇలాంటి దెబ్బలు తినలేదండి, అవసరమైతే ఆ దెబ్బలు నాకు పట్టండి అని వెళ్తాను అన్నమా? నిజంగా ప్రేమ కలిగిన తల్లిదండ్రులు ఉంటే అలాగే వెళ్తారు. వాడికి ఆ శిక్ష వద్దండి, అవసరమైతే ఆ శిక్ష నాకు విధించండి. అలా అది ఒక తల్లిగా ఒక తండ్రిగా వాళ్ళు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదని మనం అనుకుంటే సర్వ ప్రపంచ మానవాళి మీద అనుభవించాల్సిన శిక్ష ఆయన మీద వేసుకున్నాడు. ఆయన భుజముల మీద భారాన్ని మోపారు. గోల్గొతా పరిసర ప్రాంతాల గుండా వెళుతూ 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 ఆయన తన ప్రాణాల సహితం తృణప్రాయంగా మన నిమిత్తం వదిలేశాడు. మనల్ని వదలమంటుంది ప్రాణాలు కాదు ప్రియులారా. ఏం వదలమంటున్నాడు? చిన్న చిన్నవి చిన్న చిన్నవి చిన్న చిన్నవి చిన్న చిన్నవి వదలమంటున్నాడు. అది యవన కాలంలో ఉండగానే తెలుసుకోవాలి. ప్రభు కొరకు యవన కాలంలో ఉండగానే మనం కడగబడాలి. కడగబడి ఆత్మీయ స్థితిని తెలుసుకోవాలి. అంటే ఆత్మీయ స్థితి ఎప్పుడైతే తెలుసుకుంటామో మధ్య వయసుకు వచ్చేసరికి ఆయన చేసిన త్యాగం మనకు పరిపూర్ణంగా అర్థమవుతుంది. అది అర్థమైన నాడు ఇక మనకన్నా గొప్పవాడికి ఎవడు కూడా ఉండడు. మాటల వల్ల ఈరోజు సమాజానికి త్యాగం అర్థం కావట్లేదు. కనీసం చేతల్లోనికి వెళ్ళైనా దాన్ని అనుభవిస్తే తప్ప ఆ బాధ మనకి అర్థం కాదు. మోసేవాడికి ఆ తాగట బరువు తెలుస్తుంది. పైన చూసేవాడు ఎక్కడ కాదు అక్కడ పట్టరా, అక్కడ కాదు ఎక్కడ పట్టరా అంటాడు. తట్టెత్తుకున్న వాడికి ఆ తట్ట బరువు తెలుస్తుంది. తెంపవాడు ఎక్కడ కాదు అక్కడ, అక్కడ కాదు ఇక్కడ అన్నవాడికి ఆ తట్ట ఎత్తేవాడు తెచ్చేసాడు. నువ్వు నేను కాదు నువ్వు ఎక్కడ అక్కడ ఇక్కడ అని అన్నాను. అప్పుడు వాడికి ఆ భారం ఏంటో తెలుస్తుంది. ఆ భారాన్ని భరించిన వాడు ఆయనకు మాత్రమే తెలుసు. ఆ తర్వాత తన పిల్లలు ఆయన హృదయాన్ని ఎరిగిన తన పిల్లలకు మాత్రమే ఆ భారం, ఆ బాధ్యత బాగా అర్థం అవుతాయి. మనం కూడా అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకునే స్థాయికి వెళ్ళాలి. 3 అయిపోతుంది, కాంకాలం టైం అయిపోతుంది కనుక ఇక ఏంటో చెప్తే అదే వెళ్తాం. చెప్పండి అన్న వాళ్ళు అందరినీ చెప్పొద్దు అన్న వాళ్ళు ఏమంటారు చెప్పంటారా? అమ్మా సమయం అవుతుంది కనుక ఒక్కరోజుకి చాలా ఓపిక కలిగి ఉన్నారు కనుక ఓపిక కలిగి ఉన్న వాళ్ళందరికీ ఒక నమస్కారం చెప్పుకుంటూ దేవుడు ఓపిక అన్ని విషయాల్లో కలిగి ఉండాలని, క్రీస్తుకు మాదిరికరమైన జీవితాలు మనందరం కలిగి ఉండాలని ప్రభు పక్షంగా మీకు అందరికీ మాటలు తెలియజేస్తుంది. ఒకసారి అందరం మోకాళ్ళు వేస్తే నరాలు సెటిల్ అవుతాయి. అది కూడా ఒక ప్రక్రియ. అందుకు మోకాళ్ళు వేయండి. మోకాళ్ళు వేసినట్టు చిన్న పాట ఒక లైన్ పాడి ప్రార్థన చేసుకుని ముగించుకుని కార్యక్రమాన్ని ముగించుకుని అందరూ కొనసాగించుకునే వారు ఉన్నాం. ప్రియులారా, ప్రతి ఒక్కరు కూడా మోకాళ్ళు వేయాలి. ఏ ఒక్కరు కూడా కళ్ళు తెరిచే వారు ఉండదు. ముఖ్యంగా యవనస్తులు మోకాళ్ళు వేసి మొబైల్ ఫోన్స్ అని పక్కన పెట్టి దేవుని ప్రార్థనలు ఏకీపించే వారుగా ఉండాలి. సిలువలో సాగింది యాత్ర కరుణమయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర కరుణమయుని దయగల పాత్ర. ఎవరి కోసమో ఈ జగతి కోసమే, ఈ జగతి కోసమే, ఈ జగతి కోసమే,
నాట్యమారుయాయి నాట్యమారుయాయి ప్రేమా సకలాశీర్వచన స్తోత్రములు కానుభూతురాలు అయా నీ శిలువ త్యాగాన్ని నువ్వు మరొకసారి గుర్తుకు తెచ్చుకుంటూ దేవా మీ కొరకు మీరు చేసిన బలియాగు అది మీరు పొందాల్సిన శిక్ష కాదని మేము మా పిల్లలు మా కుటుంబాలు మా దేశాలు మా గ్రామాలు అనుభవించాల్సిన శిక్ష సర్వ ప్రపంచ మానవాళి నిమిత్తం రక్త ప్రోక్షణం ఆవశ్యకం కనుక కోడెల రక్తమందు గాని ఎడ్ల రక్తమందు గాని గొర్రెల రక్తమందు గాని పాప క్షమాపణ కలగనప్పుడు నిత్యార్థమైన శిక్షార్థమైన బడి అపరాధ పాప పరిహారార్థం అర్పించే పక్కా పశువు మీరు అయ్యా రాత్రి ఆ శరీరాన్ని భుజించాను రాత్రి మీరు అంతాన్ని పానం చేసి ఉన్నాం అయ్యా ఇదిగో నేను అంచుమించు 3 గంటలకు ఎలోయి ఎలోయి లామా సబక్తాని బిగ్గరగా కేక వేసి ఇదిగో నేను ప్రాణము విడిచినట్టుగా నీ లేఖన భాగాల్లో కనబడుతుంది నీ ప్రాణం విడిచినప్పుడు గోల్గొతా పరిసర ప్రాంతాలని కలవరం అయ్యో సృష్టికర్త మమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నాడండి అయ్యా అయితే మరలా మీరు వాగ్దానం చేశాడు ఈ దేవాలయాన్ని పడగొట్టండి 3 దినములకు మరలా దీన్ని కడతారండి అన్నట్టుగానే ప్రభు ఈ రోజు శిలువలో మరణించి 3వ దినాన సజీవుడై పునరుద్ధారుడై మరణపు ముళ్ళును విడిచి అనేకులను సజీవులుగా చేయడానికి మరణము మీద విజయాన్ని సాధించిన ఒక గొప్ప దినం అయ్యా మరణం మా మీద సామ్రాజ్యాన్ని ఆలనీయంగా మరణాన్ని కూడా విడిచి నీతో పాటు నిత్య జీవ మార్గంలో నిత్య జీవాన్ని మేము స్వతంత్రించుకునే కృపను మీ బిడ్డలైన అందరికీ అనుగ్రహించమని చేరవచ్చిన బిడ్డలందరూ ఓపికగానే ఉన్నారు అవి ఆశీర్వదించండి దీవించండి ప్రభు అయితే ప్రతి ఒక్కరు మారవలసి తగిన ఫలాలు ఫలించడానికి ఈ బిడ్డలందరికీ గొప్ప కృప దైవిక ఆదరణ కలిగిస్తారని తీసుకొచ్చిన పానక పలహార పానార్థులను చేతులు అప్పగిస్తున్నారు ప్రతి ఒక్కరు తాగుతుండగా ప్రభు చేతి చెరుకరించి ఉన్నారు మీరు తాగలేదు కానీ ఇదివరైన ఈ బిడ్డలు దానికి సాదృశ్యముగా ఇదివరైన పానకాన్ని తెచ్చుకుని ఉన్నారు ఆశీర్వదించండి దీవించండి మీ చిత్తమైతే తాగుతున్న ప్రతి ఒక్కరిలోని మీ జీవ జలధారలు మీ ఆత్మ కొరకైన దాహాన్ని రేకెత్తిస్తారని ఉన్న సమస్త బిడ్డలను ఆశ్రతం చేస్తున్న మా కుటుంబాన్ని మీ చేతులు అప్పగిస్తుంది తిరిగి మీ పునరుత్థాన దినాలను మేమందరం కూడి సంతోషించి ఆనందించే భాగ్యాన్ని మాకందరికి అనుగ్రహించమని ప్రతి ప్రార్థన నేస్తున్నాము అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాడు మా పరమ తండ్రి ఆమేన్ 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 మా పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ కూడవల బిడ్డలందరి మీదను ప్రార్థించబడిన అంశములన్నిటి మీదను సదాకాలము తోడై ఉండి నడిపించును గాక ఆమేన్ ఆమేన్ అందరికీ వందనాలు. యేసు స్వామి వంటి దేవుడొక్కడైన కానరాడు.